గుప్పెడంత మన గుండె బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. గుండె ఆరోగ్యం దెబ్బతిందంటే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా భద్రంగా ఉంచుకునేందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు నిత్యం కాసింత వ్యాయామం కూడా కావాలి. గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే యోగాసనాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో జీవన శైలి జీవన విధానం అంతా కూడా శరవేగంతో పోతూ ఉండడంతో ఇవన్నీ కూడా మనోమయ కోశం పైన తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఈ మానసిక ఒత్తిళ్లు అనేటటువంటివి శరీరంలో వివిధమైనటువంటి భాగాల్లో దెబ్బతీస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ప్రభావితమైనటువంటిది గుండె భాగం. మానసిక ఒత్తిడులను తగ్గించుకొని జీవన శైలిని మార్చుకుంటూ యోగా ఆహార విధానాల్ని చక్కగా పాటిస్తూ ఈ విధమైనటువంటి ఆసనాలని ప్రాణాయామాలని సాధన చేసినట్లయితే గుండెకి సంబంధించినటువంటి సమస్యల్ని మనం చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మనం పాదహస్త ఆసనం మరియు హృదయ ముద్ర అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాదహస్త ఆసనం హస్తాలతో పాదాలను పట్టుకొని చేసేటటువంటి ఆసనం కాబట్టి పాదహస్త ఆసనం అని అంటాం. ఈ ఆసనం నిలబడి స్టాండింగ్ పొజిషన్లో చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ పాదహస్తాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ పాదహస్తాసనాన్ని వెన్ను సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. ముందుగా పాదాలు 2 జతలో ఉంచి స్ట్రైట్గా నిలబడాలి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉండాలి. లెగ్స్ స్ట్రైట్గా, స్పైన్ స్ట్రైట్గా, హెడ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో 2 చేతుల్ని నిదానంగా పక్కలకు లేపుతూ ఉండాలి. షోల్డర్స్ హైట్కి శ్వాసను తీసుకుంటూ 2 చేతులు ఆకాశం వైపు తిప్పి పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. తర్వాత శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాల. 2 చేతులు వెన్నెముక కింద భాగం నుంచి 2 చేతులతో పాదాలను పట్టుకొని తర్వాత నిదానంగా చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి 2 చేతులు పైకి లిఫ్ట్ చేస్తూ శరీరాన్ని చేతుల్ని స్ట్రైట్గా తీసుకొని రావాలి. శ్వాసను తీసుకుంటూ మళ్ళీ శ్వాసను విడిచిపెడుతూ 2 చేతుల్ని యథాస్థానానికి తీసుకొని రావాలి. పాదహస్తాసనము అంటారు. ఇప్పుడు మనం చేయబోతున్నాం హృదయ ముద్ర లేక అపాన వాయు ముద్ర. ఈ ప్రాణాయామాన్ని ముద్రని పద్మాసనం లేక అర్ధ పద్మాసనం, సుఖాసనం వీలు లేకుండా కుర్చీలో కానీ చేయవచ్చు. ఇప్పుడు ఆ హృదయ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా చూపుడు వ్రేలు ఫోల్డ్ చేసి ఇందాక చేసినట్టుగా వాయుముద్ర బొటన వేలు కిందకి మడవాలి. బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి ఉంగరపు వేలు మరియు మధ్య వ్రేలును తాకించి ఉంచాలి. చిటికెన వ్రేలు మాత్రమే స్ట్రైట్గా ఉంటుంది. వెన్ను నిటారుగా ఉంటుంది, మెడ నిటారుగా ఉంటుంది, హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రని రిలీజ్ చేయాలి. మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు, చూపుడు వేలు. చూశారు కదండి. ఈ పాదహస్తాసనాన్ని ప్రతిరోజు 5 నుంచి 10 సార్లు సాధన చేస్తూ ఈ హృదయ ముద్రను ప్రతిరోజు 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు సాధన చేస్తూ వీటితో పాటుగా వాకింగు మరియు చిన్మయ ముద్ర ప్రాణాయామం మరియు భుజంగాసనం, శలభాసనం ఈ విధమైనటువంటి ఆసనాలు ప్రాణాయామాలు చేసినట్లయితే గుండెకి శక్తి చేకూర్చి, బలాన్ని చేకూర్చి, గుండె ఆరోగ్యాన్ని సమగ్రవంతంగా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వయసుతో పాటు కంటి చూపు తగ్గుతున్నప్పుడు ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా లభించే చేపలు, పాలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. కంటి చూపు చక్కగా ఉంటుంది.